ఈ వీడియోలో రియాక్ట్ జేఎస్ గురించి ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇంట్రడక్షన్ అనేది స్క్రాచ్ నుంచి చూద్దాం. రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్స్ చేయాలంటే మనకు ముఖ్యంగా HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ అనేవి చాలా బాగా వచ్చి ఉండాలి. HTML ఎందుకంటే HTMLలోని ఎలిమెంట్స్ని మనం జావాస్క్రిప్ట్లో కంబైన్ చేసి రియాక్ట్ జేఎస్లో వాడతాం. వాటి స్టైల్స్ని అప్లై చేయడానికి CSS అనేది వాడచ్చు, లేదా బూట్స్ట్రాప్ కానీ అదర్ స్టైలింగ్ మెథడ్స్ మనం వాడుకోవచ్చు. వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? రియాక్ట్ జేఎస్ అనేది ఒక జావాస్క్రిప్ట్ లైబ్రరీ. మనకి అది ఫేస్బుక్ ద్వారా డెవలప్ చేయబడింది. మన రోజు చూస్తున్న ఫేస్బుక్ యాప్ని రియాక్ట్ జేఎస్ యూజ్ చేసే డెవలప్ చేశారు. అలాగే రియాక్ట్ జేఎస్ అనేది ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఫాస్ట్గా బిల్డ్ చేయడం కోసం మనం ఎక్కువగా రియాక్ట్ జేఎస్ అనేది వాడతాం. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం నెక్స్ట్ జేఎస్ అని వాడతాం. మేజర్గా ఇంటరాక్టివ్ యూజర్స్ కానీ స్టైల్స్ కానీ ఎక్కువగా చేయడం కోసం రియాక్ట్ జేఎస్ వాడతాం. ఎందుకని ఎక్కువగా వాడతామంటే దీంట్లో కాంపోనెంట్స్ అనేవి రీయూజబుల్గా ఉంటాయి. దానివల్ల మోర్ ఎఫిషియెంట్గా ఇంటరాక్టివ్ యూజర్ అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ అన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఏదైతే SPA అంటామో దాన్ని ఎఫిషియెంట్గా వర్క్ చేయడం కోసం రియాక్ట్ జేఎస్ని వాడతాం. అంటే మనం రీలోడ్ చేయకుండానే డైనమిక్గా కంటెంట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. కీ ఫీచర్స్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. రియాక్ట్ జేఎస్లో ఉన్న కొన్ని ఫీచర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. మనం చేసే ఏ ప్రాజెక్ట్ అయినా మన కాంపోనెంట్స్ని ఎలా అలైన్ చేసాం, ఎలా పొజిషన్స్ పెట్టామనే దాన్ని బట్టే ఉంటుంది. సపోజ్ ఒక వెబ్ పేజ్ తీసుకుంటే దీంట్లో నావిగేషన్ బార్, అలాగే సైడ్ హెడ్డింగ్ బార్, అలాగే మెయిన్ కంటెంట్ బార్ ఉంటుంది. ఈ 3 సెక్షన్లు 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకొని మనం వాటిని పొజిషన్ అనేదాన్ని అలైన్ చేసుకోవాలి. ఈ వర్చువల్ డోమ్ ఎలా యూజ్ అవుతుందంటే వెబ్ పేజ్లో ఏవైనా చేంజెస్ ఉన్నా కానీ అన్ని చేంజెస్ కాకుండా మనకు కావాల్సిన చేంజెస్ని నెసెసరీ చేంజెస్ చేయడం కోసం వర్చువల్ డోమ్ యూజ్ అవుతుంది. JSX ఏంటంటే డైరెక్ట్గా HTML లాంటి సింటాక్స్ని మనం జావాస్క్రిప్ట్లో కంబైన్ చేసి రాయడం కోసం ఈ ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది. యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో అంటే పేరెంట్ కాంపోనెంట్ నుంచి దానిలో ఏదైనా చైల్డ్ కాంపోనెంట్ ఉంటే ఆ చైల్డ్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని నుంచి సీక్వెన్స్ అనేది జరుగుతుంది. సో ఇలా ఒక డైరెక్షన్లోనే డేటా అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంటే తక్కువ టైంలో ఎగ్జిక్యూషన్ అనేది చేయటం ఎలా అంటే అనవసరమైన రెండర్స్ అనేవి చేయకుండా ఉండటం, రీరెండర్స్ అనేవి అవాయిడ్ చేయాలి. సో దానికి కొన్ని హుక్స్ వాడతాం, రియాక్ట్ హుక్స్. అవి నెక్స్ట్ ప్రాసెస్లో చూసుకుందాం. రియాక్ట్ జేఎస్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ క్లాస్ కాంపోనెంట్స్. క్లాస్ కాంపోనెంట్స్కి ఫంక్షనల్ కాంపోనెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక కాంపోనెంట్ని అప్డేట్ చేయాలన్నా కానీ మోడిఫికేషన్ చేయాలన్నా కానీ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఈజీగా ఉంటుంది. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ రాకముందు అందరు క్లాస్ కాంపోనెంట్సే వాడేవారు. ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి ఈజీగా ఉండటం వల్ల మేజర్గా ఫంక్షనల్ కాంపోనెంట్స్ మీదే అన్ని రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. పర్ఫార్మెన్స్ కానీ కోడ్ వాడటం కానీ ఫంక్షనల్ కాంపోనెంట్సే ఈజీగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది when compared to క్లాస్ కాంపోనెంట్స్. అలానే మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్లో హుక్స్ అనేవి ఉంటాయి. ఆ హుక్స్ని యూజ్ చేసుకొని మనం వాటిని యూజ్ చేసుకొని ఇంకా ఎఫిషియెంట్గా కాంపోనెంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. రియాక్ట్ జేఎస్లో హుక్స్ అనేవి ఉంటాయి. ఆ హుక్స్ ఏంటంటే ఫంక్షనల్ కాంపోనెంట్ యొక్క స్టేట్ని, దాని లైఫ్ సైకిల్ ఫీచర్స్ని క్లాస్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అప్డేట్ చేయడానికి కానీ మోడిఫై చేయడానికి కానీ యూజ్ అయ్యేవి. మెయిన్గా బిగినర్స్కి యూజ్ అయ్యే హుక్స్ ఏంటంటే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ REF, యూజ్ రెడ్యూసర్. ఒక్కొక్క హుక్ ఒక్కొక్క ఆపరేషన్స్ అన్ని చేయగలం. యూజ్ స్టేట్ అయితే స్టేట్ మేనేజ్మెంట్కి, యూజ్ ఎఫెక్ట్ అనేది API కాల్స్ని కాల్ చేయడానికి అలా యూజ్ చేస్తాం. అలా ఒక్క హుక్ ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క ఆపరేషన్స్ అనేవి చేయగలదు. రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వీటి వల్ల మనం వర్చువల్ డోమ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తాం కాబట్టి హై పర్ఫార్మెన్స్ అనేది మనకు వస్తుంది.
అలాగే ఇవి నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో కాంపోనెంట్స్ మనం ఇక్కడ ప్రతిసారి సేమ్ కాంపోనెంట్లు మళ్ళీ కోడ్ రాయకుండా సేమ్ కాంపోనెంటే మనం ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనం కోడ్ రాసే టైం తగ్గుతుంది. సో డెవలప్మెంట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం కోడ్ మేనేజ్మెంట్ కూడా కాంపోనెంట్ బేస్డ్ స్ట్రక్చర్ అంటే పేరెంట్ చైల్డ్ ఇలా సెగ్రిగేట్ చేసుకొని కోడ్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రియాక్ట్.js అప్లికేషన్స్ వల్ల మనం SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనం సపోజ్ గూగుల్లోకి వెళ్ళి ఒక సైట్ నేమ్ సెర్చ్ చేస్తే మన సైట్ ఫస్ట్ వచ్చే విధంగా దీంట్లో మనం SEOని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఇలా SEOని డెవలప్మెంట్ చేయడం వల్ల మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ వీ హ్యావ్ ఇన్ రియాక్ట్.js అప్లికేషన్స్. సో ఇంకా రియాక్ట్.js గురించి ఇంట్రడక్షన్ అయితే ఇంతే. సో రియాక్ట్.js చేసే ముందు మనకి Node.js అనే ప్యాకేజీలని డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి Node.js కొట్టేస్తే Node.js అఫీషియల్ సైట్లో మన విండోస్ని ఇన్స్టాలర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత పాత్ సెట్ చేసుకుంటే మనకి Node.js అనేది అయితే వస్తుంది. సో అది చేసిన తర్వాత మనకి కావాల్సిన నెసెసరీ డిపెండెన్సీస్ ఏంటంటే Node.js ఇన్స్టాలేషన్ తర్వాత దాని వర్షన్ చూసుకొని 20 పైన ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే మనకు కావాల్సిన ప్లగిన్స్ ES7 ఇది మ్యాండేటరీ కాదు. ఇది ఉండడం వల్ల మనం కోడ్స్ అనేవి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో స్నిప్పెట్స్ ఉంటాయి. ఆల్రెడీ స్నిప్పెట్స్ ఉండటం వల్ల మనం ఒక కమాండ్ ఒక లైన్ రాసే బదులు 2 వర్డ్స్ యూజ్ చేసుకొని ఆ లైన్ మొత్తం దానికి అదే రాసుకోగలుగుతాం. సో npm కొడితే మనకి ఇన్స్టాల్ అయిందో లేదో తెలిసిద్ది. Node.mysql కొడితే మన వర్షన్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా చూద్దాం. ముందుగా మనం npx create -react-app అంటే ఆ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాని నుంచి డౌన్లోడ్ అవుతుంది. సో మనకి ఫోల్డర్ నేమ్ ఇచ్చుకోవాలి. సపోజ్ నేను demo1 అని ఇచ్చాను. ఇలా కూడా ఎంటర్ కొట్టిన తర్వాత మనకి S కొట్టమనేది Y కొడతాం. నెక్స్ట్ కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇన్స్టాల్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. సో అన్నీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ npm అని కొడితే మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం డెమోలో ఇన్స్టాల్ చేసాం కాబట్టి డెమోలోనే npm కమాండ్స్ అనేవి యూజ్ చేయగలం. సో npm ఇన్స్టాల్ అని కొట్టింగల్లే మనకి ఇన్స్టాల్ అయిపోయినాయి. కావాల్సిన ప్యాకేజెస్ అని npm ఇన్స్టాల్లో ఉంటాయి. సో ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. మనం న్యూ టెర్మినల్ తీసుకున్న తర్వాత సేమ్ డైరెక్టరీలో npm స్టార్ట్ అని కొడితే మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే నోడ్ మాడ్యూల్స్ అని ఉంటుంది, పబ్లిక్ అని ఉంటుంది, SRC ఉంటుంది. సో పబ్లిక్లో నోడ్ మాడ్యూల్స్లో అయితే మనకి కావాల్సిన ప్యాకేజెస్ అని డౌన్లోడ్ అయి ఉంటాయి. పబ్లిక్లో ఏంటంటే ఏవైతే మెయిన్గా మనం యూజ్ చేస్తామో index.html అంటే ఈ ఫైల్ నుంచి ఒక ఐడి అనేదాన్ని క్రియేట్ చేసి ఆ ఐడి నుంచి index.jsకి రెఫరెన్స్ పెడతాం. అందువల్ల ఇక్కడ index.jsలో ఈ రూట్ అనే ఐడిని యూజ్ చేసుకుంటాం. ఈ రూట్ అనే ఐడి యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఒక రూట్ని క్రియేట్ చేస్తాం. దీనిలో మనం ఏదైతే కాంపోనెంట్స్ ఇస్తామో అవి బ్రౌజర్లో డిస్ప్లే అవుతాయి. సపోజ్ మనం ఇక్కడ యాప్.js అనే కాంపోనెంట్ని ఇచ్చాం. ఈ యాప్ కాంపోనెంట్ వాడటం వల్ల యాప్ కాంపోనెంట్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో సేమ్ కంటెంట్ అనేది బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్గా వాళ్ళు ఏదో కంటెంట్ ఇచ్చారో మనం తీసేసి మన ఇష్టం వచ్చిన కంటెంట్ రాస్తే అది అక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇదంతా తీసేసి ఒక టెక్స్ట్ రాస్తున్నాను. సో మనం ఏదైతే యాప్.jsలో రాసామో కంటెంట్ అదే కంటెంట్ బ్రౌజర్లో కూడా డిస్ప్లే అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే index.jsలో మనం యాప్.js అనే కాంపోనెంట్ని రెండర్ చేసాం.
రెండర్ చేయడం వల్ల ఆ యాప్ డాట్ జేఎస్లో అయితే ఏదైతే కాంపోనెంట్స్ కానీ కంటెంట్ కానీ ఉంటుందో అవి మనకి రెండర్ అయ్యి బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఇది సింపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం. నెక్స్ట్ కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేసి మనం యూజ్ చేసుకోవాలో చూసుకుందాం. యాప్ అనేది వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన కాంపోనెంట్. ఎస్ఆర్సి మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ కొట్టి సపోజ్ నేను హెడర్ అనే కాంపోనెంట్ ఇస్తాను, హెడర్ డాట్ జేఎస్. ఈ హెడర్ డాట్ జేఎస్లో మనం ఇందాక ES7 యూజ్ చేసినట్టు ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో దట్స్ వై వీ యూజ్ ES7 RFC అని కొడితే మనకు ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది స్ట్రక్చర్ వచ్చేసింది. దాంట్లో నేను ఒక లిస్ట్ ఇస్తున్నాను. హోమ్, అబౌట్, కాంటాక్ట్, సో ఇప్పుడు ఈ హెడర్ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కాబట్టి మనం ఎప్పుడు కాంపోనెంట్ నేమ్ని క్యాపిటల్తోనే స్టార్ట్ చేసుకోవాలి. హెడర్ కాంపోనెంట్ అని కొట్టాను, దాన్ని ఇక్కడ డిక్లేర్ చేశాను యాప్ డాట్ జేఎస్లో. అర్థమవుతుంది కదా. మనం ఇక్కడ ఈ పాత్ అనేది కరెక్ట్గా డిఫైన్ చేసుకోవాలి. హెడర్ డాట్ జేఎస్లో హెడర్ ఉంది కాబట్టి హెడర్ అనే దాన్ని ఇక్కడ డైరెక్ట్గా పాత్ ఇస్తుంది. ఎంటర్ కొడితే ఆ పాత్తో పాటు మన హెడర్ కాంపోనెంట్ ఇంపోర్ట్ అవుతుంది. సో యాప్ డాట్ జేఎస్లో హెడర్ కాంపోనెంట్ పెట్టాను కాబట్టి హెడర్ కాంపోనెంట్లో ఏదైతే కంటెంట్ ఉందో అదంతా మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్ని కాంపోనెంట్స్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. 4-5 హెడర్స్ ఇస్తే 4-5 హెడర్ కంటెంట్ వస్తుంది. సో ఇలా మనం రియాక్ట్లో కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తాం.